అంటే ఇక నుంచి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రజలు? డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టరే ఒక ఇండికేషన్గా మాట్లాడారు కాబట్టి కొంత జాగ్రత్త పడాలని ఒక హెచ్చరిక కావచ్చు, ఒక సలహా కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ నోటి నుంచి వచ్చిన ప్రకటన. అంటే ఒకటి జాగ్రత్త పడాలంటే, జాగ్రత్త అంటే మన సంగతి మనం చూసుకోవటం, జాగ్రత్తగా పదిలంగా ఎలా ఉండాలనేది. బంగారం కొనుగోళ్లు చేయాల్సి వస్తుంది. మనం అన్ని రకాల పరిస్థితులు దిగతాస్తే ఆదుకోగలిగింది బంగారం కాబట్టి మోడీ గారు చెప్పిన మాట వినకుండా బంగారం కొనుగోలు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డిస్క్రిప్షన్ వాళ్ళది. మోడీ గారు చెప్పిందైనా సలహాయే కాబట్టి ఎవరి డిస్క్రిప్షన్ వాళ్ళది. బంగారం అయితే మరి కొనాల్సి వస్తుంది, ఎందుకంటే పరిస్థితులు బాగాలేనప్పుడు బంగారమే ఆదుకుంటుంది అనేది. అది ఇన్సూరెన్స్ అనేది నేను చెబుతుంది కాదు, చాలా మంది చెబుతుంది ప్రపంచంలో. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫెర్టిలైజర్ వాడద్దు, ప్రకృతి వ్యవసాయం అనే మాట, ఆర్గానిక్ వ్యవసాయం, సహజ వ్యవసాయం అంటున్నారు. సాధ్యమా? అలా చేస్తే ఏమవుతుంది? ఇందాకే చెప్పాను నేను. అలా చేస్తే గనక ఆహార ఉత్పత్తి పడిపోతే ఆహార కొరతలు వస్తాయి. 1966లో అప్పుడు పరిస్థితి ఆహారం లేక, ఏది హరిత విప్లవానికి ముందు, పంజాబ్ లో ఇది హరిత విప్లవం జరగక ముందు, నార్మల్ బోర్లాగు హరిత విప్లవానికి ముందు అమెరికా నుంచి PL400 కింద అడుక్కునే పరిస్థితి. మళ్ళీ ఆ పరిస్థితి పోదామా? అప్పుడే కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, ఓ పూట భోజనం మానేయండి, తిండి లేని వాళ్ళ కోసమైనా మీరు ఒక పూట భోజనం మానేయండి అంటే, నాకు గుర్తున్నంతలో శనివారం సాయంత్రం చాలా మంది భోజనం మానేసి అప్పటి నుంచే బిగిన్ అయింది ఇది. మరి అట్లా వెనక్కి పోదామా? అక్కడి నుంచి ఎంత దూరం ప్రయాణం చేసాం? ఆహార స్వావలంబన సాధించాం. ఆహార స్వావలంబనతో పాటుగా విదేశాలకు కూడా మనం ఆహారం ఎగుమతి చేస్తున్నాం. యుక్రెయిన్ రష్యా యుద్ధం వస్తే మనం చాలా దేశాలకు ఆహారం ఎగుమతి చేస్తాం, అక్కడ సప్లైస్ ఆగిపోతే. అట్లాంటి దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్దామా? ఫెర్టిలైజర్ లేకపోతే జరగదు. ఫెర్టిలైజర్ అనేది ఈ రోజు ఖచ్చితంగా అవసరం. దాని వినియోగాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయటం అది అవసరం. యూరియా ఎక్కువ వాడుతున్నారా లేదా తక్కువ వాడుతున్నారా, రైతులు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా ఎరువులు? పాపారావు గారు, ఏదో ఒక రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంటది కదా, అంటే సిచ్యువేషన్ అట్లా ఉంది అన్నదా ఇండికేటివ్ గా చెప్తున్నట్టుగా ఎందుకు అనుకోకూడదు? అంటే నేను అంటుంది ఏంటంటే, పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చి వచ్చేదాకా మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్న వేస్తున్నాం. అంటే మరి ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది కదా యుద్ధం నేపథ్యంలో. యుద్ధానికి ముందు నుంచి పరిస్థితి ఉందని ఇందాకే చెప్పాను నేను. యుద్ధానికి ముందు నుంచి చాలా పరిస్థితులు ఉన్నాయి. మీరు కొన్ని ఉదాహరణలు చెబుతా. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం భిన్నమైన ప్రభుత్వం అని చెప్పి మిగతా దేశమంతా నమ్మింది, ఓట్లేసాం, గెలిపించారు. స్వదేశీ అన్నారు, స్వదేశీ విధానాలు, స్వావలంబన అన్నారు. 2014లో మనం క్రూడాయిల్ అవసరాల్లో, దేశం క్రూడాయిల్ ముడి చమురు అవసరాల్లో 77% మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. ఒక 23% దేశంలో ఉత్పత్తి ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఏమైంది? 90% మేరకు దిగుమతి చేసుకుంటున్నాం, 10% మన దగ్గర ఉత్పత్తి ఉంది. దేశీయ ఉత్పత్తి పెరగల. నిజానికి అండమాన్ దగ్గర గయానా ఫీల్డ్ ఏదో ఉంది.